రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యేల మరణాలతో బీఆర్ఎస్ పార్టీలో సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వరుస రాజకీయ సమీకరణాలతో తెలంగాణ క్రమేణా హీటెక్కుతోంది. మొన్న మధ్య కంటోన్మెంట్, నేడు జూబ్లీ హిల్స్ ఎన్నికల రణరంగంతో రాష్ట్రంలో జరిగే ప్రతి ఉప ఎన్నిక రాజకీయ చిచ్చును రగుల్చుతోంది. అవును, ఇప్పుడు తెలంగాణ అంతటా జూబ్లీ హిల్స్ స్థానంపై చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానానికి అతి దగ్గరలోనే బైపోల్ ముహూర్తం కూడా ఖరారైపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్లో ఎన్నికలు జరగనుండగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలను జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం నిర్వహిస్తోంది. దీంతో అంతా సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో బైపోల్కు సంబంధించిన పనులను బల్దియా స్పీడప్ చేసింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ల చివరి రోజు వరకు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. నామినేషన్ల వరకు వచ్చిన అప్లికేషన్స్ను పరిగణలోకి తీసుకుని ఫైనల్ ఓటర్ లిస్టును రిలీజ్ చేస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,89,954 మంది ఓటర్లు ఉండగా ఉప ఎన్నిక నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉప ఎన్నికకు ఒక్కో ఓటు ఎంతో కీలకం కావడంతో లీడర్లు కూడా కొత్త ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దరఖాస్తు చేయించే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త ఓటర్లను గుర్తించే పనిలో ఆయా పార్టీల లీడర్లు తలమునకలైనట్లుగా సమాచారం. ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంల లభ్యత, భద్రతపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. బైపోల్కు 500 ఈవీఎంలు అవసరముండగా జీహెచ్ఎంసీ 1000 వరకు ఈవీఎంలను సిద్ధంగా ఉంచింది. ఇక భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను వినియోగించుకోనున్నారు. పోలింగ్ కౌంటింగ్కు 1500 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. మొత్తానికి ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ నుంచి ప్రకటన కూడా రానే వచ్చేసింది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో 3 ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుగా కనబడుతోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్యనే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నియోజకవర్గంలో గెలవడం 3 ప్రధాన పార్టీలు అంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి సవాలుగా మారాయి. అందుకని ఈ నియోజకవర్గంలో గెలిచి తీరాలని ఆ 3 పార్టీలు చాలా పట్టుదలగా ఉన్నాయి. నియోజకవర్గంలో గెలిచి తమ పరిపాలనపై ప్రజలంతా సానుకూలంగా ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జనాలంతా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి తమకు ఓట్లేసి గెలిపించారని నిరూపించుకోవాల్సిన అవసరం రేవంత్పై ఉంది. అలాగే ఇక్కడ గెలిచి జనాలంతా రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని, అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిపే నిదర్శనమని చాటి చెప్పుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది. పైగా ఈ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. ఇక్కడ గెలిస్తేనే పార్టీకి పరువు దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లలో తక్కువ లేకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు చెబుతున్నదంతా అబద్ధాలేనంటూ జనాలు అనుకునే అవకాశం ఉంది. అందుకనే ఉప ఎన్నిక గెలుపు బీఆర్ఎస్కు అత్యంత అవసరం. అలాగే ఇక్కడ గెలిస్తే జనాలంతా డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకునేందుకు వీలుంటుంది. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కామెంట్స్ నిజమే అని నిరూపించాలంటే ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడి గెలుపు బండి సంజయ్ కన్నా కిషన్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా ప్రెస్టేజ్ అనే చెప్పుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు సుమారు 3,87,000 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత సంపన్నులుండే ప్రాంతంగా పాపులర్ అయినా కూడా బస్తీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు 21,071 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు సుమారు 5,000 మంది ఉన్నారు. ముస్లిం ఓటర్లు సుమారు 1,17,000 మంది ఉన్నారు. ఇక ఇతర సామాజిక వర్గాల ఓటర్లు సుమారు 2.5 లక్షల మంది ఉంటారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్కు 80,549 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్కు 64,212 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25,886 ఓట్లు పూలయ్యాయి. అజారుద్దీన్ మీద మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత ప్రముఖమైనది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ నియోజకవర్గంలో ఓట్లేసే జనాలు చాలా తక్కువంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్, రాజకీయ నేతలు, వివిధ రంగాల్లోని ప్రముఖుల్లో ఎక్కువ మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉంటారు. ఇంతమంది ప్రముఖులుండే నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఎప్పుడూ డల్గానే ఉంటోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండటం వల్ల ఈ నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతం అనేదే లేదు. మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా గ్రామీణ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఓటు వేయడానికి కూడా నియోజకవర్గంలోని ప్రముఖులు చాలామంది ఇష్టపడరు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నమోదైన ఓటింగ్ శాతం 43.94% మాత్రమే. ఇక 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 44.30% అయితే 2014లో ఓటింగ్ మరీ తక్కువగా అంటే 30.78% మాత్రమే. రాష్ట్రం సమైక్యంగా ఉన్న రోజుల్లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓట్లేసిన జనాలు 39.84% మాత్రమే. ఇక్కడ ప్రభుత్వం ముందు పెద్ద సవాలు ఏమిటంటే జనాలందరినీ ఓటింగ్కు వచ్చేటట్టు చేయడమే. సుమారు 4 లక్షల ఓటర్లలో కనీసం సగం మంది ఓటర్లు కూడా ఓట్లేయడానికి రారు. ఈ నియోజకవర్గంలోని అత్యధికులకు ఓటు విలువ బాగా తెలుసు. అయినా సరే క్యూ లైన్లో నిలబడి ఓట్లేయాలంటే చిన్నతనంగా ఫీల్ అవుతారు, లేకపోతే ఓటింగ్లో పాల్గొనేంత తీరిక లేక బిజీగా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. ఓటింగ్లో పాల్గొనే విషయంపై ఎంత ప్రచారం చేసినా, ఎన్ని చైతన్య కార్యక్రమాలు చేపట్టినా జనాలు ఓటింగ్పై ఆసక్తి చూపకపోవడంపై ఎన్నికల కమిషన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి తొందరలో జరగబోయే ఉప ఎన్నికలు అయినా ఓటింగ్ శాతం పెరుగుతుందో లేదో చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.